వెల్, సో ప్రాసెస్ కాస్టింగ్ చూద్దాం. ప్రాసెస్ కాస్టింగ్ is a method of costing used in industries where the material has to pass through two or more processes for being converted into final product. అంటే ప్రాసెస్ కాస్టింగ్ అనేటువంటి ఇది వన్ ఆఫ్ ద మెథడ్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెథడ్ ఆఫ్ కాస్టింగ్లో వన్ ఆఫ్ ద మెథడ్. ఇది ఏ ఇండస్ట్రీస్లో యూస్ చేస్తారంటే, ఒక రా మెటీరియల్ అనేటువంటిది ఫినిష్డ్ గూడ్గా తయారవడానికి, రా మెటీరియల్ ఏదైతే ఉందో ఆ రా మెటీరియల్ అనేటువంటి ఫినిష్డ్ గూడ్గా తయారవడానికి డిఫరెంట్ స్టేజెస్ అంటే డిఫరెంట్ ప్రాసెస్ అంటే 2 or more ప్రాసెసెస్ ద్వారా ఈ రా మెటీరియల్ని ఫినిష్డ్ గూడ్గా తయారు చేసేటువంటి పరిశ్రమ ఏదైతే ఉంటుందో ఆ పరిశ్రమల్లో ఈ ప్రాసెస్ కాస్టింగ్ అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, వన్స్ అగైన్, రా మెటీరియల్స్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫినిష్డ్ గూడ్గా తయారు చేయడానికి 2 or more ప్రాసెస్ అంటే మినిమం 2 ప్రాసెసెస్ అనేటువంటి ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువ ప్రాసెస్ అన్నా ఉండొచ్చు. అలా 2 or more ప్రాసెసెస్ ద్వారా ఫినిష్డ్ గూడ్గా తయారైతే అలాంటి పరిశ్రమ ఏదైతే ఉంటుందో ఆ పరిశ్రమలో ఈ కాస్టింగ్ అనేటువంటి యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రాసెస్ కాస్టింగ్ అనేటువంటి ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. సో మనకు చూడండి, ఏ సపరేట్ అకౌంట్ ఫర్ ఈచ్ ప్రాసెస్ ఈజ్ ఓపెన్డ్ and all expenditure pertaining to a process is charged to process account. సో అంటే ఒక్కొక్క ప్రాసెస్కి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేసు చూడండి, ఇక్కడ మనకు రా మెటీరియల్స్ నుంచి ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3, ఫినిష్డ్ గూడు ఇట్లా ఉందనుకున్నాం. సో మొత్తం 3 స్టేజెస్ ఉన్నాయనుకున్నాం, అంటే 3 ప్రాసెసెస్ ఉన్నాయనుకున్నాం. సో ప్రాసెస్ 1కి ఏ ఎక్స్పెన్స్ అవుతుందో ఆ ఎక్స్పెన్సెస్ ప్రాసెస్ 1కి మాత్రం రికార్డ్ చేయడం. అదేవిధంగా ప్రాసెస్ 2కి ఏ ఎక్స్పెన్స్ అవుతుందో ప్రాసెస్ 2కి మాత్రం రికార్డ్ చేయడం. అదేవిధంగా ప్రాసెస్ 3కి ఎంత ఎక్స్పెండిచర్ అవుతుందో ఆ ప్రాసెస్ 3కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ మాత్రం రికార్డ్ చేయడం. సో ఇట్లా రికార్డ్ చేసే ఇలా ప్రాసెస్ అకౌంట్కి ఆ ఎక్స్పెన్సెస్ని ఛార్జ్ చేస్తూ వస్తారనమాట. దెన్ సచ్ టైప్ ఆఫ్ కాస్టింగ్ మెథడ్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రోడక్ట్స్ లైక్ స్టీల్, పేపర్, మెడిసిన్స్, సోప్స్, కెమికల్స్, రబ్బర్, వెజిటబుల్ ఆయిల్, పెయింట్స్, వార్నిష్ ఆయిల్, సో ఇంకా ఆయిల్స్, రిఫైనింగ్స్ కూడా. సో ఆయిల్ రిఫైనింగ్ ఇట్లాంటివి మనకు ప్రాసెస్ కాస్టింగ్ కోసం యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాసెస్ కాస్టింగ్గా మనం చెప్పుకోవచ్చు. సో వేర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈస్ కంటిన్యూస్, ద అవుట్పుట్ ఆఫ్ వన్ ప్రాసెస్ బికమ్స్ ద ఇన్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. అర్థం చేసుకోండి, వేర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈస్ కంటిన్యూస్, ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్కడైతే కంటిన్యూస్గా ఉంటుంది, మరియు అవుట్పుట్ ఏమో వన్ ప్రాసెస్కి బికమ్స్ ద ఇన్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. సో ద అవుట్పుట్ ఆఫ్ వన్ ప్రాసెస్ బికమ్స్ ద ఇన్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాసెస్. అంటే ఒక ప్రాసెస్ యొక్క అవుట్పుట్ వచ్చేసి ఇంకొక ప్రాసెస్కి ఇన్పుట్స్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? ఒక ప్రాసెస్లో జనరేట్ అయినటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఇంకొక ప్రాసెస్కి, అంటే మరొక ప్రాసెస్కి అయ్యేటువంటి అవుట్పుట్ ఇన్పుట్గా అవుతుంది. ఓకే, అంటే ప్రాసెస్ 1లో అవుట్పుట్ వచ్చింది అనుకున్నాం, అది కాస్త ప్రాసెస్ 2కి ఏమవుతుందంటే ఇన్పుట్స్ అవుతుంది. ఇప్పుడు అదేవిధంగా ప్రాసెస్ 2కి ఇన్పుట్స్ ఇది అవుట్పుట్ ఏదైతే వస్తుందో అది ప్రాసెస్ 3కి ఇన్పుట్స్ అవుతుంది. అర్థమవుతుంది కదా? ఒక ప్రాసెస్కి అవుట్పుట్ ఇంకో ప్రాసెస్కి ఇన్పుట్ అవుతుంది. అండర్స్టాండ్? రైట్. దెన్ నెక్స్ట్ వన్. సో ఇలా ఈ ప్రాసెసెస్ ద్వారా మనకు రావడం జరుగుతుంది అనమాట. రా మెటీరియల్స్ ప్రాసెస్ 1, ప్రాసెస్ 2, ప్రాసెస్ 3 అండ్ ఫినిష్డ్ గూడ్గా మారడం జరుగుతూ ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఈ ప్రాసెస్ అకౌంట్ అంటే ప్రాసెస్ అకౌంట్ ఫార్మాట్ అనేటువంటి ఒకసారి చూద్దాం. సో ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి ఈ ప్రాసెస్ అకౌంట్ ఏదైతే ఉందో దీంట్లో ఏమేమి ఉంటాయి. సో నేను ఒకసారి పూర్తిగా కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రాసెస్ అకౌంట్. సో ఈ ప్రాసెస్ అకౌంటు నార్మల్గానే మనకు ఏ రూల్ ప్రకారం తీసుకోవాలి అంటే నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారం తీసుకోవాలి. ఎందుకంటే ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్స్ కానీ రికార్డ్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకు నామినల్ అకౌంటింగ్ రూల్ ప్రకారంగా కన్సిడర్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఏ ప్రొసీజర్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. అదే విధంగానే మీరు కూడా నోట్స్లో ఆ విధంగానే రాసుకుంటారండి. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కూడా అలానే థింక్ చేయండి. అలానే థింక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుందంటే కరెక్ట్గా
ఎలా చేయాలి ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే రైట్. సో చూడండి, పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్, పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్, పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్, పర్టికులర్స్ యూనిట్స్ అమౌంట్. ఓకే వెల్, సో సి చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ మనం ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ అంటే ప్రాసెస్ 1 వేస్తున్నాం అనుకుందాం, ప్రాసెస్ 1 అనేటువంటి తీసుకుంటున్నాం అనుకోండి. ప్రాసెస్ 1 తీసుకునేటప్పుడు మనకు దేంతో స్టార్ట్ అవుతుందంటే దీంతో స్టార్ట్ అవుతుంది, అర్థం చేసుకోండి. ప్రాసెస్ 1 అంటే ఫస్ట్ ప్రాసెస్ కనుక చేస్తూ ఉంటే అప్పుడు దీంతో స్టార్ట్ అవుతుంది. సో రా మెటీరియల్ ఇంట్రడ్యూస్డ్, సో యూనిట్స్ అమౌంట్ ఎందుకు డెబిట్ చేసుకుంటున్నాం, ఎక్స్పెన్స్ కాబట్టి. మెటీరియల్స్ అనేటువంటి రా మెటీరియల్స్ అన్నా ఇస్తాడు, డైరెక్ట్ మెటీరియల్ అన్నా ఇస్తాడు, ఏదో రా మెటీరియల్ అన్నా ప్రొవైడ్ చేస్తాడు లేదా డైరెక్ట్ మెటీరియల్ అయినా ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకు అదేమవుతుందంటే డెబిట్ సైడ్ వస్తుంది. సో డెబిట్ సైడ్ తీసుకోండి. ఓకే, సో డెబిట్ వైపు యూనిట్స్ అండ్ అమౌంట్. ఓకే, ఫస్ట్ వన్ ఇది. ఒకవేళ ప్రాసెస్ 1తో స్టార్ట్ చేస్తే, ప్రాసెస్ 1, సో ప్రాసెస్ 1 అనేటువంటితో స్టార్ట్ చేస్తే. ఓకే రైట్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇన్ కేస్ ప్రాసెస్ 2లో కన ఉంటే మనకు ఈ ఇన్పుట్స్ అయినటువంటి రా మెటీరియల్స్తో పాటుగా మనకు ప్రాసెస్ 1 నుంచి అంటే ప్రీవియస్ ప్రాసెస్ నుంచి అవుట్పుట్ అనేటువంటి ట్రాన్స్ఫర్ అవుతుందన్నాను కదా. సో ఇప్పుడు ఇక్కడ డెబిట్ వైపు టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాసెస్, సో యూనిట్స్ అమౌంట్. ఇది యాక్చువల్గా సెకండ్ ప్రాసెస్ అయ్యి ఉంటే లేదా థర్డ్ ప్రాసెస్ అయ్యి ఉంటే అర్థం చేసుకోండి. ఇది ఎయిదర్ సెకండ్ ప్రాసెస్కి కానీ లేదా థర్డ్ ప్రాసెస్ అకౌంట్లో కానీ ఇవి రావడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాసెస్ అకౌంట్లో ఇది రాదు. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అకౌంట్ ఇది రాదు, ఎందుకంటే ప్రాసెస్ 1 స్టార్ట్ అయితే రా మెటీరియల్ ఇంట్రడ్యూస్డ్తో స్టార్ట్ అవుతుంది. ఓకే రైట్. సో కాబట్టి నెక్స్ట్ ప్రాసెసెస్ అంటే సెకండ్ ప్రాసెస్ కానీ లేదా థర్డ్ ప్రాసెస్ కానీ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితిలో మనకు దీంతో ప్రారంభించడం జరుగుతుంది అనమాట. దీంతో ప్రారంభిస్తారు టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాసెస్. ఓకే రైట్, దాని యొక్క ఇన్పుట్స్ అండ్ అమౌంట్. తర్వాత వేజెస్ అంటే లేబర్ వాల్యూ డైరెక్ట్గా అమౌంట్ కాలం. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇంకేమైనా డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో కొన్ని డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏదన్నా ఉంటే ఆ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మనకు డెబిట్ సైడ్. తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే, సో ఇన్ కేస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా ఉంటే ప్రాసెస్ కాస్టింగ్కి సంబంధించి ప్రాసెస్ అకౌంట్కి సంబంధించి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ ఉంటే అవి డెబిట్లో తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని ఇప్పుడే తీసుకోకండి, దీన్ని ఇప్పుడే రాయొద్దండి. ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసేసేయండి బుక్లో. నోట్ చేసుకున్న తర్వాత అంటే నేను ఇప్పుడు ఎలాగైతే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నానో ఆ ఎక్స్ప్లెనేషన్ని బేస్ చేసుకొని మీరు కూడా ఖచ్చితంగా అదే స్టెప్స్ అదే విధంగానే ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అయితే దీంతో స్టార్ట్ చేయాలి. ఒకవేళ సెకండ్ ప్రాసెస్ అయితే దీంతో స్టార్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రాసెస్ అయితే రా మెటీరియల్ ఇంట్రడ్యూస్తో స్టార్ట్ చేయాలి. ఒకవేళ సెకండ్ ప్రాసెస్ అయితే దీంతో స్టార్ట్ చేయాలి. సో టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాసెస్ అనేటువంటి దాంతో మనం ప్రారంభించాల్సి వస్తుంది. ఎప్పుడు సెకండ్ ప్రాసెస్ థర్డ్ ప్రాసెస్లో అయితే. రైట్, నెక్స్ట్ క్రెడిట్ వైపుకి వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడ వరకు చేసిన తర్వాత, ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత క్రెడిట్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. బై నార్మల్ లాస్ ఇదేంటంటే, నార్మల్ లాస్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ప్రొడక్షన్ జరిగేటప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది అంటే మెటీరియల్స్ వేస్టేజ్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది. జనరల్గా ప్రొడక్షన్ జరిగేటప్పుడు కామన్గా ఏమవుతుంది అని అంటే మెటీరియల్ వేస్టేజెస్ అనేటువంటి జరుగుతూ ఉంటుంది, అది మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ మెటీరియల్ వేస్టేజ్ అనేటువంటి జరిగినప్పుడు ఆ మెటీరియల్ వేస్టేజ్ మనకు 2 టైప్స్ ఆఫ్ వేస్టేజెస్గా మనం లెక్క వేసుకోవచ్చు. సో 2 టైప్స్ ఆఫ్ వేస్టేజెస్గా తీసుకోవచ్చు. ఒకటి నార్మల్ వేస్టేజు, ఇంకోటి అబ్నార్మల్ వేస్టేజు. ఇంకోటి అబ్నార్మల్ వేస్టేజ్ అనమాట. సరే, ఎట్లా పరిస్థితి ఏంటి అనేటువంటి మనం చూద్దాం. సో ఎలాగ సిచ్యువేషన్ ఏంటి అనేటువంటి మనం చూద్దాం. నార్మల్ వేస్టేజ్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ నార్మల్ వేస్టేజ్ అనేటువంటిది నేచురల్గా అంటే ఆ ప్రొడక్షన్ ప్రాసెస్ ఉన్నటువంటి స్వభావం కావచ్చు, లేదంటే ఆ రా మెటీరియల్కి ఉన్నటువంటి స్వభావం కావచ్చు. దాన్ని మనం అవాయిడ్ చేయడానికి వీలు కాదు. చేయడం అనేటువంటి వీలు కుదరకపోవచ్చు అనమాట. సో
అవాయిడ్ చేయడానికి వీలు కాకపోవచ్చు. సో కాబట్టి అలాంటి లాసెస్ ఏదన్నా ఉంటే మనం దాన్ని ఏమంటాము అంటే నార్మల్ లాసెస్ అంటాం. సో అవాయిడబుల్ చేయడానికి వీలు కుదరదు. ఇది మనకు ప్రాబ్లంలో ఏం చేస్తాడంటే మెన్షన్ చేస్తాడు, ఇంత పర్సంటేజు నార్మల్ లాస్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్స్ వచ్చేసి 10,000 యూనిట్స్ అనుకుందాం. ఈ ఎగ్జాంపుల్ బాగా వినండి. 10,000 యూనిట్స్ ఇన్పుట్స్ అనుకుందాం. ఇప్పుడు నార్మల్ లాసు 5% ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనుకుందాం. అంటే ఎంత అవుతుంది? 500 రూపీస్ నార్మల్ లాస్ అవుతుంది అనమాట. నార్మల్ లాసు యూనిట్స్ అవుతుంది. సో ఇవి మనకు దాని యొక్క స్వభావం అంతే. ఆ స్వభావాన్ని బట్టి మనం అక్కడ వేస్టేజెస్ అనేటువంటి జరుగుతూ ఉంటాయి. అలాంటి దాన్ని మనం ఏమీ చేయడానికి కుదరదు అనమాట. ఓకే, రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఉందనుకుందాం. సో పేపర్ ప్రొడక్షన్ జరుగుతూ ఉందనుకోండి. పేపర్ ప్రొడక్షన్ జరిగేటప్పుడు అక్కడ ఆ పేపర్కి సంబంధించి ఏదైతే రా మెటీరియల్స్ ఇన్పుట్స్ ఇస్తూ ఉంటారో అలా ఇచ్చేటప్పుడు బై మిస్టేక్గా ఎక్కడైనా స్ట్రక్ అయింది అంటే మిషనరీలో స్ట్రక్ అవ్వడం, ఇలా స్ట్రక్ అయింది అనుకుందాం. అప్పుడు ఆ వేస్టేజ్ అనేటువంటి అయిపోతుంది కదా. సో వేస్టేజ్ అవుతుంది కదా. సో కంపల్సరీ వేస్టేజ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు అక్కడ నార్మల్ లాస్గా కన్సిడర్ చేయొచ్చు. అంటే మెషినరీ స్ట్రక్ అయిపోవడం వల్ల అట్లా కొన్ని కండిషన్స్ కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతుంటాయి. అప్పుడు మనకు ప్రాబ్లంలో మెన్షన్ చేస్తాడు, ఇది నార్మల్ లాస్, ఇంత పర్సంటేజ్ తీసుకోండి అని. ఓకే, అది నార్మల్ లాస్ అవుతుంది. సరే, నెక్స్ట్ ఇది రాసుకున్న తర్వాత ఈ కాలం, అమౌంట్ కాలం జాగ్రత్తగానండి ప్లీజ్. ఎనీ రియలైజ్డ్ ఆర్ సేల్స్ వాల్యూ గివెన్ దెన్ కన్సిడర్ ఇన్ అమౌంట్ కాలం. అంటే ఇప్పుడు నార్మల్ లాసు 500 యూనిట్స్ మనకు వచ్చింది కదా. ప్రాబ్లంలో మెన్షన్ చేశాడు, నార్మల్ లాస్ హ్యాస్ బీన్ రియలైజ్డ్ ఫర్ ₹5 per యూనిట్ అని ఇచ్చారు అనుకుందాం. అర్థం చేసుకోండి, నార్మల్ లాస్ ఆఫ్ యూనిట్స్ హ్యావ్ బీన్ రియలైజ్డ్ ఫర్ ₹5 per యూనిట్. సో ఒక యూనిట్కి ₹5 రియలైజ్ చేయడం జరిగింది అని ఇచ్చాడు అనుకుందాం. అలాంటి పరిస్థితిలో అప్పుడు మనకేమవుతుంది అంటే 500 × 5 2500 అమౌంట్ కాలంలో రాయాలి. ఒకవేళ రియలైజ్డ్ వాల్యూ లేకపోతే దాన్ని రాయకూడదు. సో జాగ్రత్త, రియలైజ్డ్ వాల్యూ లేకపోతే దాన్ని మనం ఎట్టి పరిస్థితిలో రాయకూడదు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ అబ్నార్మల్ లాస్. సరే, అబ్నార్మల్ లాస్ అంటే ఏంటి? ఇక్కడ అబ్నార్మల్ లాస్ అనేటువంటి వర్కర్స్ యొక్క తప్పిదాల వల్ల కావచ్చు. సో కొన్ని థెఫ్ట్, సో రా మెటీరియల్స్లో థెఫ్ట్లు జరుగుతూ ఉంటాయి, అంటే దొంగిలించడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే వచ్చినటువంటి రా మెటీరియల్స్లో కొన్ని సందర్భాల్లో దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. సో కొన్ని అబ్నార్మల్ సిచ్యువేషన్స్ అనేటువంటి రైజ్ అవుతూ ఉంటాయి నాన్న. సో రెక్లెస్గా ప్రొడక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవడం, లేదా మిషనరీ సెటప్ అనేటువంటి సరిగ్గా లేకపోవడం, లేదా మిషన్ సరిగ్గా లేకపోవడం, ఇట్లా కొన్ని కండిషన్స్ అనేటువంటి ఉంటూ ఉంటాయి. మిషన్స్ నార్మల్ కండిషన్స్ కన్నా అబ్నార్మల్ కండిషన్స్లో ఉంటాయి. అంటే సరిగ్గా ప్రొడక్షన్ చేసే పరిస్థితిలో లేదనుకున్నాం మిషనరీస్. అలాంటి సిచ్యువేషన్లో అందులో గాను ఆ మిషనరీ యూజ్ చేసి ప్రొడక్షన్ చేశారనుకోండి, అనుకున్న దానికన్నా కూడా చాలా తక్కువ అవుట్పుట్ అనేటువంటి వస్తూ ఉంటుంది. సో ఇట్లా వీటిని మనం అబ్నార్మల్ లాస్గా కన్సిడర్ చేయొచ్చు. సరే, మరి దీన్ని క్యాల్కులేషన్ ఎట్లా తీసుకోవాలి ఏంటి అంటే సింపుల్, ఏం లేదు. ఇప్పుడు నేను ఇందాక 10,000 యూనిట్స్ ఇన్పుట్ అన్న, అందులో 5% నార్మల్ లాస్ ఎక్స్పెక్ట్ చేసిన, అంటే ఎంత వచ్చింది? 500 తీసేయండి. ఇంకెంత అవుట్పుట్ రావాలి? ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఎంత? 9,500 అనేటువంటి ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. కానీ ప్రాసెస్ ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన అవుట్పుట్ 9,300 వచ్చింది అనుకుందాం. అవుట్పుట్ ఎంత వచ్చింది? యాక్చువల్గా 9,300 వచ్చింది. అంటే ఈ 200 ఉంది చూసారా, ఈ 200 అనేటువంటిది అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అవుతుంది. అండర్స్టాండ్? అంటే నార్మల్ లాస్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసి ఉంటామో అంతకన్నా ఎక్కువ లాస్ గానా జరిగిందనుకోండి, అది అబ్నార్మల్ లాస్ అవుతుంది. నార్మల్ లాసు అనుకునిందేమో 500 యూనిట్స్, కానీ మనకు టోటల్గా లాస్ అయిందంట 700 యూనిట్స్ టోటల్ లాస్ అవుతుంది. సో కాబట్టి 200 యూనిట్స్ ఏమవుతుందంటే అబ్నార్మల్ లాస్ అవుతుంది. ఓకే, అనుకున్నటువంటి లాస్ కన్నా, అంటే నార్మల్ లాస్ కన్నా ఎక్సెస్ లాస్ కన్నా అయితే అది అబ్నార్మల్ లాసు కావడం జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు
అబ్నార్మల్ లాస్కి సంబంధించి కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ మనం చేయాల్సి వస్తుంది. సో ఇది ప్రాబ్లంలో డైరెక్ట్గా మెన్షన్ చేయడు, ఇది అయితే మెన్షన్ చేస్తాడు. నార్మల్ లాస్ వాల్యూ ఎంత అంటే పర్ యూనిట్కి ఎంత అమ్ముతున్నాడు అనేటువంటి మెన్షన్ చేస్తాడు. కానీ అబ్నార్మల్ లాస్కి సంబంధించిన వాల్యుయేషన్ మనం చేయాల్సి వస్తుంది. ఎలా చేయాలి ఏంటి అనేటువంటి చూద్దాం. నాన్న ఈ నార్మల్ లాస్ అయిన తర్వాత అబ్నార్మల్ లాస్ గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు. ఓకే రైట్. సో మీరు కూడా ఇట్లానే నోట్ చేసుకోండి. సరే, ఇప్పుడు అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ ఎట్లా తీసుకోవాలి? క్యాలిక్యులేషన్ ఆఫ్ అబ్నార్మల్ లాస్. సో చూడండి, వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ రియలైజ్డ్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్. టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్ ఇన్పుట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అంటే దాని అర్థం ఏంటంటే చూడండి, టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ రియలైజ్డ్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. ఇది ఎలా వస్తుంది అని అంటే నేను దీని గురించి ఒక్కొక్కటి చెప్తాను. టోటల్ కాస్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ కాస్ట్ అంటే ఎక్కడ దాకా అంటే ఇవి నాన్న. సో ఈ పార్ట్ వరకు టోటల్ కాస్ట్ అదర్ దాన్ అబ్నార్మల్ గెయిన్ గురించి ఇప్పుడే వదిలేసేయండి. ఈ పార్ట్ మనకి ఏదైతే ఉందో ఇది టోటల్ కాస్ట్. అంటే ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ప్రీవియస్ ప్రాసెస్, రా మెటీరియల్ ఇంట్రడక్షన్, డైరెక్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే మనకు టోటల్ కాస్ట్ అవుతుంది. ఓకే, ఇవి మనకు టోటల్ కాస్ట్, ఇక్కడికి టోటల్ కాస్ట్ అవుతుంది. సో చాలా జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా క్యాలిక్యులేషన్ పార్ట్. ఇదే మీకు ప్రాబ్లమ్స్ ఈజీగా ఉంటాయి. ఇది అర్థమైందంటే ప్రాబ్లమ్స్ ఈజీగా అయిపోతుంది. రైట్. సో నెక్స్ట్ వన్, దీని తర్వాత మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటి? నార్మల్ లాస్ రియలైజ్డ్ వాల్యూ. సో ఏది అంటే ఇప్పుడు నార్మల్ లాస్ ఒకవేళ రియలైజ్డ్ వాల్యూ ఏమైనా ఉంటే చెప్పాను కదా, వాళ్ళు సేల్స్ చేసినట్టుగా ఏదైనా మెన్షన్ చేస్తే అది ఈ వాల్యూ అవుతుంది. సో ఈ వాల్యూని మైనస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఈ వాల్యూని మైనస్ చేయాల్సి వస్తుంది. దేనికి అంటే టోటల్ కాస్ట్లో మనకి అమౌంట్ రిటర్న్ అయిపోయింది కదా, అందుకే మైనస్ చేస్తున్నాం. సింపుల్. టోటల్ కాస్ట్ మనం ఖర్చు పెట్టాం, కానీ అందులో మనకు కొంత అమౌంట్ రిటర్న్ వచ్చేసింది కాబట్టి అది కాస్ట్ కన్సిడర్ చేయకూడదు కదా, అందుకే మైనస్ చేసుకుంటాం. అందుకు మైనస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ టోటల్ ఇన్పుట్స్. ఇక్కడ టోటల్ ఇన్పుట్స్ అంటే ఈ రెండు కలుపుకుంటే టోటల్ ఇన్పుట్స్ అవుతుంది. ఈ రెండే ఓకే, టోటల్ ఇన్పుట్స్ అవుతుంది. ఇప్పుడే అబ్నార్మల్ గెయిన్ జోలికి వెళ్ళకండి. సో టోటల్ ఇన్పుట్స్, దీంట్లో నుంచి మైనస్ నార్మల్ లాస్ ఆఫ్ ఇన్పుట్స్. నార్మల్ లాస్ ఇన్పుట్స్ని మైనస్ చేస్తాం. సో నార్మల్ లాస్ ఇన్పుట్స్ని మైనస్ చేయాలి. ఎందుకు సార్ మైనస్ చేయాలి అని అంటే యాక్చువల్గా జనరల్గా కూడా నార్మల్ లాస్ జరిగినప్పుడు ఆ నార్మల్ లాస్ యూనిట్స్ని అయ్యేటువంటి ఖర్చు, నార్మల్ లాస్కి యూనిట్స్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని ఎవరు భరించాలి అని అంటే గుడ్ యూనిట్స్ అంటే గుడ్ యూనిట్స్ ఉంటాయి కదా, అంటే పర్ఫెక్ట్ అవుట్పుట్ వచ్చి ఉంటుంది కదా, అది దాన్ని భరించాలి. ఆ కాస్ట్ని అది భరించాలన్నమాట. అంటే పార్ట్ ఆఫ్ ద కాస్ట్లోనే మనం దాన్ని కలిపేయాలి. సో అందుకు ఇప్పుడు మనకు ఇక్కడికి ఏమవుతుందంటే టోటల్ కాస్ట్ వస్తుంది కదా పైన, అంటే మనం నార్మల్ లాస్ రియలైజ్డ్ వాల్యూ తీసేస్తే టోటల్ కాస్ట్ వస్తుంది కదా, ఆ టోటల్ కాస్ట్ డివైడెడ్ బై టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్. నార్మల్ లాస్ యూనిట్స్ పక్కన పెట్టేస్తే రిమైనింగ్ యూనిట్స్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్స్కి అయినటువంటి ఖర్చు మనకి ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, రిమైనింగ్ యూనిట్స్కి అయినటువంటి ఖర్చు మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఓకే, అందుకు ఇక్కడ టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్ యూనిట్స్ తీసేయాలి ఇంటూ అబ్నార్మల్ లాస్ యూనిట్స్. అబ్నార్మల్ లాస్ యూనిట్స్ ఎంత అనేటువంటిది ఇందాక తేల్చాను. సో ఎట్లా వస్తుంది అనేటువంటి చెప్పా కదా, ఆ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ అనేటువంటిది తీసుకుంటే మనకు ఇక్కడ వాల్యూ ఆఫ్ అబ్నార్మల్ లాస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ వాల్యూని తీసుకెళ్ళి అబ్నార్మల్ లాస్ వాల్యూ ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఈ పార్ట్ అయింది. సరే, ఇప్పుడు నేను ఇంకా దీని జోలికి వెళ్ళలేదు. సో ఇది మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు అబ్నార్మల్ గెయిన్కి వెళ్దాం. సరే, అబ్నార్మల్ లాస్ అర్థమైంది, మరి అబ్నార్మల్ గెయిన్ ఎలా వస్తుంది అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక 10,000 ఇన్పుట్స్ ఇచ్చాను, నార్మల్ లాసు 500 యూనిట్స్ అన్నాను. ఎంత మిగిలింది? 9,500 మనకు అవుట్పుట్ రావాలి. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చి ఎంత అంటే 9,500. కానీ మనకు వచ్చినటువంటి అవుట్పుట్ టు సే ఫర్ ఎగ్జాంపుల్ 9,600 అవుట్పుట్, యాక్చువల్ అవుట్పుట్ వచ్చింది అనుకుందాం.
యాక్చువల్ అవుట్పుట్ ఎంత వచ్చిందంటే 9600 వచ్చింది అనుకోండి. ఇప్పుడు 100 యూనిట్స్ ఉంటుంది కదా, ఆ 100 యూనిట్స్ ఏదైతే ఉందో ఇది మనకు అబ్నార్మల్ గెయిన్ అవుతుంది. ఏమవుతుంది? అబ్నార్మల్ గెయిన్. ఓకే, సో మనకి ఏమవుతుంది అంటే అబ్నార్మల్ గెయిన్గా రావడం జరుగుతుంది అనమాట. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ వాట్ అబ్నార్మల్ గెయిన్. సో ఇలా అబ్నార్మల్ గెయిన్ అనేటువంటి రావడం జరుగుతుంది. అబ్నార్మల్ గెయిన్ వచ్చినప్పుడు డెబిట్లోకి రికార్డ్ చేసుకుంటాం. సో డెబిట్ సైడ్లో అబ్నార్మల్ గెయిన్కి అని రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో యూనిట్స్ వాల్యూస్ రాస్తారు ఇక్కడ, యూనిట్స్ వాల్యూ ఇక్కడ రాస్తారు. మరి దీని వాల్యూ ఎట్లా కనుక్కోవాలి అని అంటే చూద్దాం. సింపుల్. ఇప్పుడు ఇందాక మీరు ఈ ప్రొసీజర్ ఉంది కదా, ఇదే సేమ్ ప్రొసీజర్. టోటల్ కాస్ట్ మైనస్ నార్మల్ లాస్ రియలైజ్డ్ వాల్యూ డివైడెడ్ బై టోటల్ ఇన్పుట్స్ మైనస్ నార్మల్ లాస్ ఇన్పుట్స్ ఇంటూ ఇక్కడ అబ్నార్మల్ లాస్ యూనిట్స్ రాస్తారు, ఇక్కడ అబ్నార్మల్ గెయిన్ యూనిట్స్ రాస్తారు అంతే. సో ఇది రాస్తే మనకు ఇక్కడ వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. ఓకే, ఇది వాల్యూ అనేటువంటి రావడం జరుగుతుంది. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ వాట్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్ వన్. అండ్ లాస్ట్ వన్, ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే మిగులుతుందో దాన్ని నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్ చేయడం. యూనిట్స్లో బ్యాలెన్స్ కావచ్చు, లేదా అమౌంట్ కాలంలో బ్యాలెన్స్ కావచ్చు. దాన్ని ఏం చేయాలి అంటే నెక్స్ట్ ప్రాసెస్కి ట్రాన్స్ఫర్. సో ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ స్టేజ్ అనుకుందాం అంటే ఇప్పుడు దాన్ని సెకండ్ స్టేజ్కి పంపిస్తాం. సెకండ్ స్టేజ్కి పంపించిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తారు, సెకండ్ అకౌంట్లో డెబిట్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకే, రైట్.